నమస్తే. మెగా9 భక్తి ద్వారా ఎన్నో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మాలధారణం, నియమాల తోరణం, అయ్యప్ప స్వామి శరణం. కార్తీక మాసం వచ్చిందంటే చాలు అయ్యప్ప స్వామిని తలుచుకొని భక్తుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. అయ్యప్ప ఏది అడిగితే అది అందరికీ ఇచ్చేస్తాడు అన్న గొప్ప నమ్మకంతో ప్రతి ఇంట ఒకరు ఖచ్చితంగా మాల వేసుకునే కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అసలు ఈ మాల యొక్క విశిష్టత ఏమిటి? ఎప్పుడు వేసుకోవాలి? ఎన్ని రోజులు ఉంచుకోవాలి? మాల ఒకవేళ మధ్యలో తీయడం జరిగితే ఏ సందర్భంలో తీస్తారు? ఈ విషయాలతో పాటు అసలు మనం శబరిమలైకి వెళ్ళాలి అంటే దారి పొడవునా ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి? ఏ ఏ గుడులని దర్శించుకోవచ్చు? ఈ విషయాలన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా విశేషంగా మెగా9 భక్తి ప్రేక్షకులకు అందిస్తున్నాం. నాతో పాటు ఉన్నారు సత్యగురుస్వామి గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అమ్మా. గురువుగారు, అసలు ఈ శబరిమలైకి వెళ్ళే యాత్రలో భాగంగా మామూలుగా ఎందుకు ఈ మాల యొక్క విశిష్టత ఏమిటి? ఈ క్రమాన్ని ముందు మాట్లాడుకొని తర్వాత దానికి సంబంధించి విషయాలు తెలుసుకుందాం. మాల తీసుకోవడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి? దాని విశిష్టత ఏమిటి చెప్పండి. మనకి కార్తీక మాసం వస్తుందంటేనే అయ్యప్ప శివుడు విష్ణుమూర్తితో కలిసిన ఒక కార్యక్రమం. మాల వేసుకుంటే మనకి చాలా ఆరోగ్యాలు బాగుంటాయి, మనసు నిగ్రహత వస్తుంది. ఈ యొక్క అయ్యప్ప స్వామి మాల చాలా అతి బలమైనది. సన్నిటి స్నానం, భూశయనం, ఏకభుక్తం, పొద్దున పూట టిఫిన్ ఉండదు, సాయంత్రం పూట స్వల్పంగా అల్పాహారం ఉంటుంది. దీంతో ఏంటంటే మనకి ఏవైనా చిన్న చిన్న దోషాలున్నా, మనలో అనారోగ్యం ఉన్నా చాలా కంట్రోల్ చేసుకోవాల కెపాసిటీ వస్తుంది. కాబట్టి అయ్యప్ప మాలకి దగ్గర దగ్గర 48 రోజులు మాలా దీక్ష. 48 రోజులు మాలా దీక్ష. అందరూ అంటారు 41 అయిందంటే నాకు ఇరుముడి కట్టండి అని అంటారు. 41కి ఇరుముడి కడితే 41 రాత్రి 12 గంటలకి 41 పూర్తి అవుతుంది మండల పూజ. మనం మాల వేసిన మొదలు తిరిగి వచ్చేంత వరకు కూడా 48 రోజులు. తిరిగి వచ్చి మాల విసర్జనకి 48 రోజులు పడుతుంది. అది కూడా ఒక దీక్ష కిందే వస్తుంది. మనం నెయ్యి పోసేసాము, వ్రతం పూర్తయింది అంటానికి ఉండదు. ఫస్ట్ తల్లి తండ్రికి నమస్కారం చేసుకోవాలి, భార్య అనుమతి తీసుకోవాలి. పెళ్ళయి ఉంటే వారి యొక్క పేస్కట్లో ఎలా ఉంది, వేసుకోమంటున్నట్టుందా వేసుకోవద్దు అన్నట్టుందా అనే ఒక భావన కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం మాలేసుకుంటున్నామంటే, మీరు అయ్యప్ప దేవాలయానికి వస్తే మీ తెచ్చిన మాల మేము దేవుడి దగ్గర పెట్టి, మీరు కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు తీసుకొస్తారు. మీ మాలకు మేము స్వామికి ఆరగింపు చేసి మాలలో బలాన్ని పెంచి స్వామికి అంటించి మేము మీకు మాలేస్తాం. చాలామంది అంటారు, పక్క వాళ్ళు మా కొబ్బరికాయ తెచ్చారు కదండి మీరు కాని చేసేయండి అంటారు. మీ మాలకు బలం ఉండదు. మేము మాలేసేటప్పుడు మనం ఒక ఆహారం పెట్టాలి స్వామికి. ఆహారం పెట్టాలంటే కొబ్బరికాయ, అరటిపళ్ళు, విడిపూలు ఉండాలి. మేము ప్రతి ఒక్కరికి చెప్తాం. మాలలో నియమాలు ఇవి. ఫస్ట్ నియమం ఏంటంటే, దేవాలయానికి వచ్చినప్పుడు షర్టు తీసి పైకి రావటం. మాల వేసుకోవడానికి వచ్చినప్పుడే షర్టు తీసి పైకి రావటం. ఇది ఫస్ట్ నియమం. మేము ఇక్కడ నియమాలు వాటాన్ని మేము చాలామంది స్వాములకి అలవాటు చేసాం. చాలామంది బాటలో ఉన్నారు, పాటిస్తున్నారు. బాగుంది. ఇంకొకటి ఏంటంటే తల్లి తండ్రిని గౌరవించడం, తల్లి తండ్రికి నమస్కారం చేసుకోవటం. ఈ శరణ ఘోషలో మనకి మాతా పిత గురు దైవమే శరణమయ్యప్ప. మాతాపితలను చూసుకుంటే ఎలా చూసుకోవాలనేది మనకు అయ్యప్ప మాల నేర్పుతుంది. అయ్యప్ప అనేది నియమాల మాల, పాటిస్తే అయ్యప్ప మాల. అయ్యప్ప మనకి నేర్పింది అది. నియమాలు నేర్పింది అయ్యప్ప మాల. ఇంకొకటి ఏంటంటే, మీరు వచ్చి ఇక్కడ మాల వేసుకుంటే మీరు అయ్యప్ప అయిపోతున్నారు. మీ ఇల్లు దేవాలయం అయిపోతుంది. మీ తల్లి తండ్రి భార్య పిల్లలు మీకు పూజారులు అవుతున్నారు. స్వామి డైరెక్ట్గా అయ్యప్ప స్వామి అయిపోతున్నాడు. సురేష్ స్వామి మాలేసుకుంటే సురేష్ అంటారు, సురేష్ స్వామి అంటారు.
ఆ, సురేష్ తీసి పక్కన పడేస్తారు. అవును. మిగిల్చింది స్వామి, ఉమ్, అయ్యప్ప స్వామి. ఉమ్, అదే మనకి వెనకాల కనపడేది తత్వమసి. నా మాల నువ్వు వేసుకో, నా పేరు నీకు వస్తుంది, ఉమ్, చివరికి మిగిలేది నా పేరు. ఉమ్, నిన్ను ఒక మెట్టు ఎక్కించడానికి కారణం 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, అట్లా 18 సంవత్సరాల మాల 18 సంవత్సరాలు ఏక కంటిన్యూగా వేసుకోవాలా స్వామి? 18 కంటిన్యూగా వేసుకోవాలి. ఏమైనా చిన్న చిన్న ఆటకాలు వస్తే నెక్స్ట్ కలుపుకోవటమే 18కి. ఉమ్, ఉమ్, అట్లా నా దగ్గర ఒక 30-40 మంది కంటిన్యూగా అవే బట్టలు, అదే మాల, ఉమ్, దగ్గర దగ్గర 30 మంది వరకు మన అడుగుజాడల్లో ఉన్నారు, వేసుకుంటున్నారు. భక్తిభావంతో మాల వేసుకుంటారు. వాళ్ళు ఇంటికి వెళతారు, ఇంటి దగ్గర వాళ్ళు పూజారులుగా మారతారు. ఉమ్, ఇది నియమాల మాల కదా. ఉమ్, వాళ్ళు మాల వేసుకోవడానికి వచ్చినప్పుడు మా స్వామి మాల వేసుకోవడానికి గుడికి వెళ్ళారు, ఉమ్, స్వామి అయి తిరిగి వస్తున్నారు ఉమ్, అని వాళ్ళు ఇదంతా శుద్ధి చేసుకొని ఉమ్. ఒక అయ్యప్ప స్వామిని తీసుకొస్తే ఎంత మనం ఎదురు చూస్తామో, ఎంత భక్తిభావంతో ఉంటామో ఎంత అలాగే భక్తిభావంతో ఉంటామో, ఆ ఇంటి యజమాని మాల వేసుకొని ఇంటికి వస్తూ ఉంటే వాళ్ళంతా హారతలు పట్టుకొని ఉంటారు, ఉమ్, స్వామి రండి అని. ఉమ్, మనం మాలకు వచ్చినప్పుడు ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టి రావాలి, నేను నిన్ను మాల వేసుకుంటున్నా, ఉమ్, నీలో కలుపుకో. ఉమ్, నేనే కాదు, నా తల్లి, తండ్రి, నా భార్య, నా పిల్లలు, ఉమ్, మాల్లో నీ దీక్ష ఉంటుంది, ఉమ్. ఇంట్లో దీక్ష అంతా నువ్వు తీసుకో. ఓకే. అందుకే మేము చెబుతాం ప్రతిదానికి మాత, పిత, గురు, దైవమే శరణమయ్యప్ప అని. రైట్. ఉమ్, 108 శరణ గోష్ఠులు ఉంటాయి. 108 శరణ గోష్ఠులో కూడా మనం ఇదే ఒక సంసార బంధకాలు, ఉమ్, ఉమ్. ఈ కార్తీక మాసం గురించి ఇవే అక్కడ దానికి తెలిపేది కూడా అదే.